రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 2027 నాటికి 3 విడతల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీని పురోగతిపై ప్రతి నెల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. భూ రీసర్వే, భూభారతి చట్టం అమలు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రైతుల భూములకు 100% చట్టపరమైన భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రతిష్టాత్మక భూభారతి చట్టం అమల్లోకి వచ్చి 15 నెలలైనా ప్రజల అంచనాలకు అనుగుణంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని అంగీకరించారు. ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వే అత్యంత అవసరమని మేధావులు, నిపుణులు సూచించడంతోనే ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నక్షాలు లేని 413 సమస్యాత్మక ప్రాంతాల్లో అధునాతన రోవర్ సాంకేతికతతో రీసర్వే నిర్వహించగా దాదాపు 93% భూ సమస్యలకు తక్షణ పరిష్కారం లభించిందని మంత్రి పొంగులేటి వివరించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలోని నక్షాలేని మలుగుమాడు గ్రామంలో ఈ సర్వే విజయవంతంగా పూర్తి కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో లబ్ధిదారులకు డిజిటల్ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ బృహత్తర కార్యం కోసం రెగ్యులర్ సర్వేయర్లతో పాటు శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో పాల్గొనే లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రభుత్వం తరపున ఎకరాకు ₹60 చొప్పున సేవా రుసుము చెల్లిస్తామని, ఒకవేళ నిర్దేశిత గడువులోగా సర్వేయర్లు విధుల్లో చేరకుంటే వారికి తుది నోటీసులు ఇచ్చి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. గత ధరణి పోర్టల్ కాలం నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 9.26 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రస్తుత భూభారతి విధానంలో ప్రత్యేక అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయనే అపోహలు, ఆందోళనలు ప్రజల్లో ఉన్నాయని, అధికారులు తిరస్కరణకు గల అసలు కారణాలను స్పష్టంగా గుర్తించి దరఖాస్తుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేస్తూ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ క్లస్టర్ల వారీగా నిర్వహించిన ప్రజా దర్బార్ 6500 రెవెన్యూ సమస్యలపై వినతులు వచ్చాయని, అందులో 98% వివాదాలకు ఈ భూ రీసర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే వేదికగా గృహ నిర్మాణ, విద్యాశాఖల పురోగతిపై మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే పంపిణీ చేయాలని, వాటికి సంబంధించిన మిగిలిన మౌలిక పనుల నిమిత్తం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మొదటి విడత కింద మంజూరైన ఇందిరమ్మ గృహాలకు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ప్రారంభించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.